సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎంపీపీ ఇంటి ముందు యువతి ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఎంపీపీ కుమారుడు సతీష్ ప్రేమ పేరుతో మోసం చేశాడని వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన వాళ్లు కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్వయంగా జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్న ఫలితం లేదని వాపోయింది. దళిత సంఘాలతో కలిసి ఎంపీపీ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు సతీష్తో వివాహం జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. పోయినా కూడా నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మా ఇంట్లో నువ్వు చేసుకుంటే నేను చంపేస్తా, ఆయన అసలు మీ ఇంటికి ఎవరిని రానియను, నేనే చేసుకుంటా అని అన్నాడు సార్. ఇట్లా నన్ను హింసిస్తుండు, శారీరకంగా మొత్తం వాడుకుండు, చేసుకుంటానని నమ్మించి ఆయన మాటలతోటి నేను ఇప్పుడు ఇట్లా మోసపోయినా. ఇద్దరము శారీరకంగా కలుసుకున్నప్పుడు నాకు ప్రెగ్నెంట్ కూడా అయింది. అంటే ఇట్లా టెస్ట్ అయింది నాకు తెలుసు, కానీ నాకు ఆ టాబ్లెట్లు వేసుకోవడం ఇట్లా అది వేసుకుంటే నాకు ఇట్లా ఇది పోతుందని నాకు తెలియదు సార్. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని నేను ఇక్కడ దీక్ష చేసుకుంటున్నా సార్. ఎంపీపీ గారు పెద్ద కుమారుడు అయినటువంటి సతీష్ గత 2013 నుంచి వీళ్ళు లవ్ చేసుకోవడం జరిగింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని శారీరకంగా వాడుకుని మోసం చేయడం జరిగింది అనే కంటెంట్ మీద నిన్న మన ఆత్మకూరు మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో 417, 420, 376 SC/ST యాక్ట్ కట్టడం జరిగింది. సతీష్ అని అదుపులో తీసుకోవడం జరిగింది.